అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఆదివారం అండి. ఆదివారం అంటేనే విశేషమైన రోజు కదండి. ఆదివారమే కాదండి, వారంలో 7 రోజులు విశేషమైన రోజులేనండి. అయితే ఈ ఆదివారం రోజున నేను చేసిన పనులు, మా వారు చేసిన పనులు, అలాగే విశేషాలు, ముచ్చట్లు మీతో షేర్ చేయదలుచుకున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. నిత్యం చేసుకునే పనేనండి, ముఖ్యమైన పని కదా మనకు. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకుని మా పనులు చేసుకుంటూ ఉంటామండి, మా వారు నేను. భక్తి జ్యోతిని భక్తుల హృదయాల్లో వెలిగించి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు, తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 3 రండి, పూలు చూసారా ఎలా పూసాయో? చక్కగా పూసాయి కదా. ఇలా అందంగా పూస్తే ఎంత బాగుంటాయో కదండి. ఈ గోడకే అందాన్ని ఇచ్చాయి కదా. పచ్చదనమే వేరండి కదా. పచ్చదనమే ప్రకృతి, ప్రకృతి పచ్చదనం. పార్వతీదేవి తల్లి, బంగారు తల్లి. ఇంట్లోకి వచ్చేసరికి చక్కగా ఇలా పూలతోటి ఎంత అందంగా కళకళలాడుతూ ఉంటుందో చూసారా గోడ అనేది. ఈ గోడకే అందాన్ని ఇచ్చింది కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసర దోశ వేసుకుందామండి. ఇంట్లోకి వెళ్ళేసేసిక ఈ విధంగా భక్తి టీవీ పెట్టుకొని మా పనులు చేసుకుంటూ ఉంటామండి. భక్తి ప్రసంగాలు, అలాగే ప్రతిదీ భక్తి గురించి, ప్రవచనాలు, భక్తి విశేషాలు. కాశీ విశ్వనాథుని చూపిస్తున్నారండి భక్తి టీవీలో. విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న బిందు మాధవ ఆలయం కూడా అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఈ స్వామిని దర్శిస్తే అకాల కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని బిందు మాధవుడు కాశీ విశ్వేశ్వరుడితో పాటే వెలిశాడని ఐతిహ్యం. ఈ విధంగా వింటూ భక్తి ప్రవచనాలు, భక్తి విశేషాలు వింటూ ఉంటామండి. ఒకసారి దర్శించినా అది జీవితంలో మర్చిపోలేని సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుని వీక్షించినంతని అనూహ్యమైన భాగ్యం లభిస్తుంది. ఇలాంటి అనుభవం కాశీకి వచ్చిన వారికి మాత్రమే. పెసర దోశ వేస్తున్నానండి. ఉల్లి దోశ వేసుకుందాము. పెసర దోశ ఇదిగోండి. కొబ్బరి చట్నీ వచ్చేసి ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో 2 రోజుల వరకైనా చక్కగా ఉంటుందన్నమాట, గట్టిగా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసర దోశ, చట్నీ అండి, కొబ్బరి చట్నీ.
ఇదిగోండి పెసలు దోశ వేసుకున్నాము. ఇదిగోండి ఉల్లిపాయ కొంచెం ఇలా రాసుకుంటే నా పెనానికి చక్కగా లేచి వస్తుంది అనమాట. మనం ప్రమాణం మనం నూనె రాసుకునే పని లేకుండా చక్కగా ఇలా ఉల్లిపాయ రాసేసుకోండి. పచ్చిమిరకాయలు అవి వేయట్లేదండి, మంట అని చెప్పేసి వేయట్లేదు. చిన్న స్పూన్ తోటే ఇలా వేసేస్తాను. చూసారా? చాలు. ఉల్లి పెసరట్టు హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా. పిండిలు అవి ఉంటాయి కాబట్టి ఇంట్లోనే పిండి తయారు చేసేసుకొని హోటల్ స్టైల్లో తిన్నాం అనుకోండి, సాటిస్ఫై అవుతుంది, డబ్బులు ఆదా చేసుకోవచ్చు, పొదుపు చేసుకోవచ్చు కదా. నలుగురు తినొచ్చు కదండి, ఏదైనా సరే నలుగురు తినొచ్చు, ఖర్చు తక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే మన చేతులతో మనకు సాటిస్ఫై ఉంటుంది, రుచిగా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు బయట ఏ వాటర్ వేస్తారో, ఏ చేతులతో చేస్తారో, ఎలా చేస్తారో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో తప్పవదులేండి, తప్పని పరిస్థితుల్లో తప్పితే ఇలా తయారు చేస్తాం. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఉల్లి పెసరట్టు, అలాగే పెసరట్టు ఉప్మా బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఇదిగోండి దోశ చక్కగా ఇలా తీసేసుకొని ఉల్లి దోశ రెండు మళ్ళీ ఇలా చేసేసుకోవడం. ఇంతే ఉల్లి దోశ చక్కగా కాలినాక తీసేసుకోవడం నీట్గా. దోశ అదే వస్తుంది చేసే కొద్దీ చక్కగా రౌండ్గా. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ మా వారికి ఇచ్చేసి వద్దాము, మంచిగా పట్టుకుందాము. ఇదిగోండి పెద్దలకు కూడా పెట్టేసుకున్నాము. బ్లౌజ్ కుట్టుకున్నానండి, చేతి పని చేయమంటున్నాను మా వారిని. మంచిగా కూడా తీసుకో పెట్టాను కానీ తీసుకో. ఎలా ఉందో చెప్పండి పెసరట్టు, ఉల్లి పెసరట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎండాకాలం కూల్గా ఉంటుంది. ఎండాకాలం కూల్ ఎందుకు ఉంటుంది? పెసర దోశ సలవ కదా. అలాగా, ఓకే ఓకే. టిఫిన్ పెసర దోశ అండి, మామూలుగా ఉన్నాయి, ఉల్లిపాయ దోశ రెండు ఉన్నాయి. బాగుందండి కొబ్బరి చట్నీ. టేస్ట్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మహాదేవునికి అభిషేకించే పుష్పాన్ని ప్రతిరోజు
ఓ అఘోరి ఆలయానికి తీసుకువస్తాడు. ఇందుకోసం అతడు రాత్రి నుంచే ఆవు పిడకలను కాల్చడం ప్రారంభిస్తాడు. భస్మ హారతికి 2 గంటల ముందుగా భస్మాన్ని ఒళ్లంతా పూసుకొని స్నానం చేస్తాడు. రుద్రాక్షమాలను ధరించి సిద్ధమైన భస్మాన్ని ప్రత్యేకమైన వస్త్రంతో ఎంత కఠిన నియమాలతో చేస్తున్నారో చూడండి. మహాదేవుడికి, జరిగే సమయంలో పరమేశ్వరుడికి, అర్చకులతో బంగారు పాటు తండ్రి భస్మాన్ని తీసుకువచ్చిన అఘోరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఉన్నది కదా. తినండి. బాగున్నాయిగా, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే, ఎంజాయ్ చేయండి అయితే. బ్లౌజ్ కాస్త చేతి పని చేయండి తిన్న తర్వాత. నాకు వచ్చేస్తారు మాకు అడగాలి కదా. అంతే కదా మరి. నువ్వు మన పోయినా చేస్తా అన్నాగా. అదే సరే. భస్మహారతి కంటే ముందుగా జ్యోతిర్లింగానికి పంచామృతాలతో అభిషేకం. సరే, నేను కూడా తెచ్చుకొని తింటానండి. ఆలయమంతా భస్మంతో నిండిపోగా ఆ బూడిద పొగ తెరల్లో శివరూపం స్పష్టంగా మహాకాళలింగం భక్తులకు దర్శనమిస్తుంది. మనం క్రిందే కూర్చొని తింటామండి. ఇది ఒక నిమిషం తింటాం. దోశ అండి ఈరోజు. ఓన్లీ పెసరట్టు కొంచెం పెట్టేసాను. పెసరట్టు ఉప్మా, పెసరట్టు దోశ అంటేనే అమృతం అప్పాజీ గుర్తొస్తాను కదా. అమృతం సీరియల్ చూస్తారా? బాగుంటుందండి. అప్పాజీ అమృతం సీరియల్లో పెసరట్టు తింటా ఉంటాడు ఎక్కువగా. వస్త్రాన్ని తొలగించి కైలాసనాగ కిరీటాన్ని రజత కపాలమాలను అలంకరిస్తారు. మన చేతులతో మనం చేసుకున్నాం కదా, శివుడే సాక్షాత్ అంతే మరి. వాయువుగా ఉన్నాడా అనిపిస్తుంది. అలంకారం తర్వాత ప్రాతకాల నైవేద్యాన్ని నివేదించి సూపర్. నీరాజనం సమర్పిస్తారు. ఈ అపూర్వ దృశ్యం చోటు చేసుకునే రోజు బాగుంది. ఉజ్జయిని చరిత్రలో లేదు. బజార్కి స్టార్ట్ అయ్యామండి. ఇవ్వండి బియ్యము మరగబట్టిద్దాము బియ్య పిండికి. ఇదిగోండి ఇక్కడ ట్రే తీసుకొద్దాం, ఎగ్స్ ట్రే. బజార్కి వెళ్దాం, బయలుదేరు. ఓకేనా? ఇదిగోండి మా వారు చూసారా ఏం చేస్తున్నారు. గ్యాస్ పొయ్యికి ఇవి తీసుకొచ్చామండి కింద. అవేవి అక్కడ లోపల ఈ గొబ్బలు పోయినాయిలేండి. ఈ 4 గొబ్బలు వేద్దామని పుట్టిస్తున్నాను. చిన్న చిన్న పనిముట్లు ఉన్నాయి ఇంట్లో. పొద్దు చేద్దాము, మళ్ళీ ఆడేస్తాం డబ్బులు వాళ్ళకి జనాలకి. అందుకని చిన్న చిన్న పనులు చేద్దామండి. ఇవ్వండి పిండి కూడా మరక పట్టించుకొచ్చామండి. పిండి ఎక్కడ పెట్టారు గొబ్బలు అవి? ఆహా, ఓకే ఓకే. ఇవ్వండి. ఇంకేమన్నా కావాలా? కొబ్బరి నూనె మిషన్ కదా ఆయిల్. మిషన్ మీద వేసి ఆయిలేనా?
చాలా ఇంకా ఉన్నదా? అయిపోతుంది. ముందు అది వాడు తీసుకోవాలా? ముందు అవన్నీ కన్నా మొత్తం క్లీన్ చేద్దాం. రెండు పొయ్యిలదేనండి గ్యాస్ పొయ్యి అనేది. 30 ఏళ్ళు అవుతుందా దాదాపు మనం తీసుకుని పొయ్యి? 30 ఏళ్ళు. గుంటూరు రాగానే కొనుక్కున్నాగా. 30 ఏళ్ళు ఇదే గ్యాస్ పొయ్యి అండి. మా మిసెస్ వాడతాం. లైటర్ కూడా ఒకటే గ్యాస్ పొయ్యి, ఒకటే లైటర్. లైటర్ కూడా 30 ఏళ్ళు అవుతుంది కొన్ని కూడా తీసుకు గ్యాస్ పొయ్యి తెప్పుడు ఎమ్మడి కొన్నామండి. వచ్చింది అదే. ఇద్దరమే కదండి, చాలండి. మా లైఫ్ వెళ్ళిపోయింది. 4 పెట్టేసి 4 పొయ్యిల మీద పెట్టేసి వండేవన్నీ కూడా ఆ స్టేజీ అయిపోయిందండి. ఈ 2 పొయ్యిల మీదే పిల్లల కోసమని స్కూల్కి వెళ్ళేటప్పుడైనా కాలేజీలకు వెళ్ళేటప్పుడైనా ఈ 2 పొయ్యిల మీదే తయారు చేసుకొని పంపించేసాను. ఇంక ఇప్పుడు ఎందుకండి వృధా ఖర్చులు ఎందుకు, చాలు ఈ 2 పొయ్యిల మీద మా ఇద్దరి జీవితాలు వెళ్ళిపోతాయి. అడిగిపోయింది చూడండి. 30 సంవత్సరాలు దీని జీవితం. తీసేస్తే 4 పక్కల 4 తర్వాత ఈ క్రొత్తవి బిగించేస్తాం. మాది జామ చెట్టుకు కూడా అల్లుకుంటుంది తమలపాకు చెట్టు, తమలపాకు మొక్క. దానిమ్మ చెట్టునే చక్కగా పాత గుడ్డ ఒకటి తీసుకున్నాము. గుడ్డ ఒకటి కావాలిగా 4 గుబ్బలు ఉప్పు తీసేసామండి. ఇవి కొత్త 4 వేసేసుకుందాం. ఈ బర్నర్లు ఇవి కూడా ఉప్పు తీసాము, కొంచెం క్లీన్ చేసుకుందామని పుడుతున్నామండి. ఈ బర్నర్స్ అంటే ఈ బెజ్జాలు చూడండి, ఈ అయ్యబడి కొంచెం ఊరిపోతాయి బెజ్జాలు. పొడుచుకున్నారు అనుకోండి బాగా వచ్చింది. అది సూది సూది. ఇవ్వండి అలా సూది. 2 బర్నర్లు క్లీన్ చేసుకుంటే మంట బాగా వస్తుందండి. బాగా ఘన మండుతుంది మంట. పెద్ద పొయ్యి అయినా చిన్న పొయ్యి అయినా సరే అదంతా శుభ్రంగా తీసుకోవాలి. దాదాపు ముందు రిపేర్ అతను కానీ ఇలా నీట్గా వచ్చే అతను కానీ చేస్తే స్టార్టింగ్ 250 300 తీసుకుంటారు కదా. చిన్న పనులు మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, చూసుకొని ఇలా పాడైపోయినప్పుడు ఇలా బూడిపోయినప్పుడు మనమే తయారు చేసుకొని చేసుకోవచ్చు. ఇనుమేనది ఉక్కు అంటారా? ఇనుమే కానీ బాగా తుప్పు పట్టింది. బాగా డెలికేట్ అయింది. సూట్ తెచ్చు బాగానే ఉంది. బెత్తలు బాగానే ఉండేలండి. చాలా జాగ్రత్తగా వాడతాలండి. నీళ్లు పోయినండి గ్యాస్ పొయ్యి మీద.
నీళ్ళు పోసి అదే పనిగా తొడవను తడిగుడ్డ పెట్టేసి సర్ఫ్ నీళ్ళు కొంచెం వేసుకొని తుడుచుకుంటాను. గుడ్డే పెట్టిద్దిరండి మా మిస్సెస్. నీళ్ళు పోయటాలు గ్యాస్ పై మీద కళ్ళాప కొడతాను చేయదులేండి. గ్యాస్ పై మీద కళ్ళాపలు కొడితే అమ్మటే పాడైపోతుంది. అందుకని గుడ్డే పెట్టి తుడుచుకుంటుంది. తుడుచుకుంది కాబట్టి 30 సంవత్సరాలు ఉంది. లైటర్ కానీ గ్యాస్ పొయ్యి కానీ బాగానే ఉండేదండి. పెద్దలన్నీ బాగానే ఉండేది. పొంగ పెట్టిపోతాయండి. పొంగు పెట్టుకున్న పొయ్యి కాడు కూర్చుంటే పాలు కానీ పొంగు కానీ ఏదో ఒకటి పొంగు వస్తే నీళ్ళకి పడుతాం కానీ త్వరగా పాడైపోతుంది. పాడైపోతాయి. ఇవన్నీ మనం తెలియదు ఏముందండి. ఇంకా అంటే కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకుంటే బటర్ కూడా ఫ్రీగా ఉంటుంది పైన. కొబ్బరి నూనెనండి. కొబ్బరి నూనె అది కొబ్బరి నూనెనండి. ఆ డబ్బాలో పోసుకుంటాను మిషన్ దగ్గర. దానికి కూడా అలా పోస్తారు రెండిటికి. ఇవన్నీ పెట్టాలి ఫ్రీగా. ఫ్రీగా తిరిగితే తుప్పు పట్టకుండా ఉండట్టు లెక్క. బాగా స్టక్ అయిందనుకోండి పొంగి పోయినట్టు దాని ఇంకా బిగుసుకున్నట్టు ఉంటుంది టైట్గా కదా. టైట్గా ఉంటుంది. ఫ్రీ అయింది. ఫ్రీనే ఉంటుంది. మామూలు పొంగు అది పొంగు వస్తే నీకు బుర్రగా బిగసిపోయిద్దండి. చిన్నదండి. ఇది బాగుందా? లాస్ట్ని కొంచెం చూడండి ఇటు సైడ్ ఏమన్నా. అదిగోండి మీ పక్కనే. వాతావరణం చల్లగా ఉందండి ఈరోజు. 5 అయింది టైం. ఇప్పుడు చల్లగా ఉంది. మొత్తం నీట్గా శుభ్రంగా అట్ట చేసుకుంటే చక్కగా పొయ్యి కూడా నీట్గా బాగుంటుంది. ఫ్రీగా స్క్రూ అనేది చక్కగా అలా తిరిగితే నీట్గా.
బాగాలేదు అది కూడా తీయండి చూడండి. ఇదిగోండి బెస్ట్. డస్ట్ బాగా వచ్చేస్తుంది, అది కూడా తుడిచి శుభ్రంగా ఉంటుంది. ఇంకా నొప్పి తీసాం కదా, ఇది బిగిద్దాం దీన్ని కూడా. ఇది బిగిచ్చేసాము, ఇది కూడా బిగిద్దామండి. ఇదిగోండి, రెండు అయిపోయినాయి. ఆ గొడ్డి అదంతా ఎంత వచ్చిందో చూసారండి. డస్ట్ నట్టులు ఉన్నాయి, మనకి రావాలి. జాగ్రత్త పోసుకుంటాం. ఇది బాగానే ఉంది కానీ కొంచెం అవన్నీ మూడు పూలు అయిపోయి మధ్యలో ఒకసారి తెచ్చి బిగించాం అనుకుంటా. గొప్పలు తెచ్చి బిగించాం. గుబ్బలు రెడీ. నాలుగు గుప్పలు రెడీ చేశాను. కది పెట్టేసి పడుకో. చిన్నది ఫస్ట్ ఉండాలి, చిన్నది ఇటు అది పెద్దది అనుకుంటుంది. అదిగో హోల్ కూడా పెద్దదే, ఇది చిన్న హోల్. రెండు ఒకటే మేడం, రెండు ఒకేలా ఉన్నాయి, కొంచెం తేడా ఉన్నట్టుంది చూడండి. అది రెండు ఒకటే, బర్ణం తేడా ఉంటుంది కానీ ఒకటే. స్టార్టింగ్ చిన్నదే ఉండేది, స్టార్టింగ్ పెద్దది. సిలిండర్ దగ్గర నుంచి అటు చిన్నదే. మన దగ్గర ఇదిగో సిలిండరు, అది చిన్నది.
అది తీసుకుని లేకపోతే పట్టింది పట్టుకాది స్క్రూ డ్రైవర్ అవసరం లేదు. ఒకటే ఉంది, రెండు ఉన్నాయి దీనికి హోల్స్. అడ్జస్ట్మెంట్ అది కాదు పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ పనులు కూడా బిగిచేసామండి, ఇవి కూడా బిగిచేసాం. గ్యాస్ పొయ్యి రెడీ. ఇదిగోండి ఇది పెద్దది. ఇది చిన్నది. రెడీ అయింది. గ్యాస్ నడుచుకుంటాం. చూసారా అంత డస్ట్ వచ్చింది అసలు. అంత గ్యాస్ పొయ్యి దగ్గరకు ఇది పెట్టేసేస్తామండి. బిగిచ్చేసేసుకుంటే గ్యాస్ పొయ్యి రెడీ అయిపోయింది. ఓన్లీ పొయ్యి రెడీ అయిపోయింది చక్కగా. చూసారా మన ఇంట్లోనే మనం చేత అయితే ఇలా చూసుకుంటే ఒకసారి 2 సార్లు వెంటనే వర్కర్ లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు చక్కగా. ఇదిగోండి మా వారు జాకెట్ కాసాలు కుడుతున్నారు. ఇవాళ ఎన్ని పనులు చేశారో మా వారు. జాకెట్ కాజాలు ఉక్సులు పెడుతున్నారు. గ్యాస్పై బాగు చేశారు. సాయంకాలం అయిపోయిందండి. ఇలా మంచం మీద కూర్చొని చేస్తున్నాం అన్నమాట. నేను మంచం మీద కూర్చున్నాను సాయంకాలం టైంలోనమాట. మబ్బులు బాగా పట్టినాయండి. చల్లటి గాలి తోలుతుంది. వర్షం మాత్రం పడట్లేదండి. చల్లటి గాలి, మబ్బులు బాగా పట్టిపోతున్నాయి గాలికి. వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. కాజాలు ఉక్సలేనండి కొడుతున్నారు. వాళ్ళు చాలా పనులు చేశారు. గ్యాస్ పై కూడా శుభ్రం చేశారు. మన ఆడవాళ్ళకి అలా వాళ్ళు పనులు చేస్తుంటే అంత సంతోషం కదండి. ఓకే, వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? చాలా చక్కగా వివరించారు కదా వివేకానందుల వారు. స్పష్టంగా తెలియజేశారు కదా. పరాజయాలు పట్టించుకోకండి. అపజయాలైనా పరాజయాలైనా ఓటములైనా సరే వేటినైనా సరే పట్టించుకోవద్దు. వాటిని విడిచిపెట్టేసేయండి. అవి సర్వసాధారణం. అవి సహజ సిద్ధంగా వచ్చేవి, సహజమైనవి, సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఎప్పుడైతే ఓడుతామో ఆ ఓటమి అనే దానికి గెలుపు నాంది. దానికోసం గెలుపు కోసం మనం ఎంతో తాపత్రయపడతాం, తపన పడతాం. కాబట్టి ఆ మన మైండ్లో ఓడిపోయాము, మనం గెలవాలి అనే ఉద్దేశం మనకు కలుగుతుంది. కాబట్టి అవే జీవితాలకి మెరుగులు దిద్దేవి. అపజయాలైనా పరాజయాలైనా ఓటములైనా కూడా
మనం ఎన్నిసార్లు ఓడినా సరే గెలుపు అనేది తప్పకుండా గెలిచి తీరుతాం, విజయం సాధిస్తాం, విజయ సోపానాలు ఎక్కుతాం అన్నమాట మనం. అవి జీవితానికి మెరుగులు దిద్దుతావి. ఓటములే లేని జీవితం ఉంటుందా? ఓడిపోలేకుండా గెలిచిన జీవితాలనేవి లేవు ప్రపంచ చరిత్రలో. ఓటములు లేకుండా గెలిచిన వాళ్ళు లేరు. గొప్ప గొప్ప వాళ్ళైనా, మహానుభావులైనా, ఘనులైనా సరే, మహామహులైనా సరే ఓటమి లేకుండా గెలిచిన వాళ్ళు లేరు. ఓడి గెలిచిన వాళ్ళే. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. చాలా చక్కగా, స్పష్టంగా, క్లుప్తంగా తెలియజేశారు కదా. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. బద్దె పురుగులండి. గుమ్మడి గింజలను పరగడుపున తినండి. 30 నుంచి 50 గింజలను ఇలా 10 రోజుల వరకు తింటే ఈ బద్దె పురుగులు అనేవి అరికట్టబడతాయండి. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.